అసెంబ్లీలో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ సభ్యులు. సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్, మంత్రులు ఆందోళన విరమించాలని పదే పదే చెప్పినా వినిపించుకోలేదు బీఆర్ఎస్ సభ్యులు. దీంతో రేపటికి సభను వాయిదా వేశారు స్పీకర్. కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? అదే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మనీ డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, సభలో రచ్చపై అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. టీ బ్రేక్ ముందు జరిగిన వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ ప్రారంభం కావాలని సభలో నిరసన తెలియజేశారు. పోడియంలోకి వచ్చి ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు సభలో చప్పట్లు కొడుతుండటంతో స్పీకర్ పదే పదే సభ్యులను వెల్లోకి రాకుండా చైర్లో కూర్చోవాలని పదే పదే మార్లు విజ్ఞప్తి చేసిన ఓవైపు ఎమ్మెల్యేలు బడ్జెట్ పై ప్రసంగిస్తున్నా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో మా వారిని మాట్లాడకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుండటంతో స్పీకర్ పదే పదే వారిని సభలోకి రాకుండా వెల్లోకి రాకుండా చైర్లోకి వెళ్లాలంటూ విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, చప్పట్లు కొట్టడంతో పదే పదే ఓవైపు మంత్రి సీతక్క సైతం విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ప్రాక్టీస్ సరైనది కాదు. అసెంబ్లీలో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెల్లో చేరు దాటి ముందుకొస్తేనే సభ్యులను సస్పెండ్ చేసిన గత ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు సీతక్క సభ్యులను పదే పదే వెనుకకు వెళ్ళాలి, వెల్లో నుంచి బయటకు వెళ్ళాలని విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విలిచి లోపలి చైర్లోకి వెళ్ళకపోవడంతో ఇక ద్రవ్య బిల్లును స్పీకర్ తెలపడం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నిసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెల్లోకి రావద్దంటూ విజ్ఞప్తి చేసినా వెల్ నుంచి బయటకు సీట్లోకి వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో స్పీకర్ చాలా సార్లు విజ్ఞప్తి చేశారు. అయినా వారు వెళ్ళకపోవడంతో ఈ రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదం తెలిపి వెంటనే గవర్నర్ రాజ్భవన్ కి బిల్లు వెళ్ళాలి కాబట్టి ఈ రోజు బిల్లు పాస్ కాకపోతే ఈ రోజు చివరి రోజు కావడం వల్ల వెంటనే గవర్నర్ ప్రమాణ స్వీకారం ఉంది. ఆ తర్వాత బిల్లు గవర్నర్ ఆమోదం తెలపాలి కాబట్టి సమయం అయిపోతుంది అని ఎన్నిసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినా తిరిగి వెనుకకు వెళ్ళకపోవడంతో ద్రవ్య వినిమయ బిల్లును పాస్ చేసి సభను రేపటికి వాయిదా వేశారు. రైట్, థ్యాంక్ యూ సత్యం. అసెంబ్లీలో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ సభ్యులు. సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్, మంత్రులు ఆందోళన విరమించాలని పదే పదే చెప్పినా వినిపించుకోలేదు బీఆర్ఎస్ సభ్యులు. దీంతో రేపటికి సభను వాయిదా వేశారు స్పీకర్. కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? అదే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే, వెనుక అన్నారు. బయట కావచ్చు, లోపల కావచ్చు, సభలో అని కూడా అనలే, వెనుక అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు. ఇదే మహిళా గవర్నర్ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందట అటెండ్ అయ్యి వచ్చిండు. ఒక మహిళా గవర్నర్ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు? ఆ రోజు ఎటుపోయింది? నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచారం లోపం అనలేదు, నాలెడ్జ్ లేదన్నారు. క్షమాపణ చెప్పిండు అధ్యక్ష. వాళ్ళకొక తీరు, మాకొక తీరా? అంటే ఏంటిది? ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ఒక్కరోజన్నా గేట్లకి దాటి రానిచ్చిరా మమ్మల్ని? చప్పట్లు కొట్టున్నారు, రోడ్ల మీద ఆట ఆడుతున్నారు. ఈ అసెంబ్లీ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. వీళ్ళ దురహంకారం చూసే ప్రజలు ఇలా కూర్చోబెట్టారు, అయినా బుద్ధి రాలే. డిస్కషన్ ఈజ్ ఓవర్. రిప్లై బై ది డిప్యూటీ సీఎం. అధ్యక్ష,
ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి 2,91,159 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ పైన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సభ మర్యాదలు పాటించకుండా, సభా సాంప్రదాయాలు పాటించకుండా, సభలో విలువలు పాటించకుండా ఈ రకంగా వెల్లోకి వచ్చి అల్లరి చేస్తూ, గొడవ చేస్తూ, చప్పట్లు కొడుతూ ఈ సభ మర్యాదను మంటగలుపుతున్నందుకు నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను అధ్యక్ష. గత 10 ఏళ్ళు అటు సిఎల్పి లీడర్గా, ఎల్ఓపిగా నేను అవతలే కూర్చొని ఉన్నాను. అనేక అవమానాలు చేసిన, అనేక సార్లు మా మైక్ కట్ చేసిన, మా గొంతు కట్ చేసిన, ఏ ఒక్కరోజు కూడా వెల్లోకి వచ్చి ఈ రకంగా మేము ప్రవర్తించలేదు. ఇది ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజా వ్యతిరేకంగా తయారైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు కూర్చోండి, చాలా విషయాలు చెప్పాలి. దయచేసి పోయి కూర్చోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఇలాగే చెప్పి అలసిపోయి గొంతు పోతుంది అధ్యక్ష. హానరబుల్ స్పీకర్ సార్, I beg to move that the bill be passed. The question is the Telangana Appropriation Bill 2024 taken into consideration. There who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is consideration. I shall now put the